హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ తనుజా వైద్యం. ఈరోజు అయితే ఇంకొక స్పెషల్ ప్లాంట్స్ అన్బాక్సింగ్ వీడియో. ఈ మొక్కలు కూడా చాలా అందంగా హ్యాంగింగ్ ప్లాంట్స్లో మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఈ పువ్వులు అయితే కనిపిస్తాయి. ఇంకా వీటి ఆకులు కూడా చాలా లుక్ వైజ్గా బాగుంటుంది. అంటే హ్యాంగింగ్ పాట్స్లో హ్యాంగింగ్ ప్లాంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంకా పువ్వులు వచ్చినప్పుడు పువ్వులు ఎలా వస్తాయో తీగజాతి పువ్వులు, సో ఆ విధంగా ఉంటుంది. మరి ఈ మొక్కలు అయితే మనకు నర్సరీలో అయితే కొన్ని మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే వాటికి పువ్వులు ఏమీ వచ్చి ఉండవు కాబట్టి కొన్నిసార్లు సేమ్గా ఉన్నాయి కదా, జస్ట్ ఆకుల్లో కొన్ని స్మాల్ డాట్స్ ఒక్కటే ఉంటాయి, ఎందుకు అని తీసుకోము. బట్ ఒక్కసారి పువ్వులు చూసిన తర్వాత ఈ మొక్కల గురించి తెలిస్తే మీరు కలెక్షన్ చేయాలి అనుకుంటే వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఏమేమి వచ్చాయి, ఎక్కడి నుంచి తెప్పించాను అనేది చూపిస్తాను. సో ఈ పార్సల్ అయితే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది. సో ఈ మొక్కల్ని కూడా నేను యూట్యూబ్లో రివ్యూ చూసి తెప్పించాను. సో ఇందులో అయితే డిఫరెంట్ సైజెస్ ఉంటాయన్నమాట. 2 సైజెస్ అయితే ఉంటాయి. మీడియం సైజ్ కన్నీ కూడా ఒక కాస్ట్ ఉంటుంది. ఇంకా ఫుల్ మనం పిక్స్లో ఎలా చూస్తామో, అంటే వాళ్ళు మీకు క్యాటలాగ్ పంపిస్తారు కదా, సో అలా పాట్ నిండా హెవీగా మొక్క కావాలి అంటే ఫుల్ సైజ్ పాట్ నిండా సో ఇంకొక కాస్ట్ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మీడియంగా అన్నీ కూడా అంటే మీడియం సైజ్ అయితే తెప్పించాను. ఫుల్ పాట్ సైజ్ కాకుండా మీడియంగా చాలు, మనం పెంచుకుంటాం అనుకుంటే చాలా దూరం నుంచి వస్తాయి కాబట్టి మీడియం సైజ్ తెప్పించినట్లయితే మంచిగా మనం పెంచినట్లయితే సెట్ అయ్యి పెరిగే కొద్దీ ఇంకా హెవీగా పెరుగుతుంది అనమాట. సో చాలా దగ్గరగా నియర్గా ఉంటే మాత్రం మీరు ఓకే, మనం నర్సరీలో కంటే కూడా కాస్ట్ కంపేర్ చేస్తే తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఫుల్ పాటే తెప్పించుకోవచ్చు ఆర్డర్ చేసి. బట్ చాలా దూరంగా ప్లేస్ ఉంటే కనుక మీ ఇష్టం, ఫుల్ కావాలంటే ఫుల్ తెప్పించుకోవచ్చు, లేదంటే మీడియం సైజ్. సో ఇక్కడైతే నేను అన్ని మీడియం సైజ్ ఆర్డర్ చేశాను కాబట్టి సో ఇక్కడ ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. సో నీట్గా ప్యాకింగ్ కూడా చేశారు. ఒక్కొక్క మొక్క అంటే ఒక పార్సల్ అంటే ఒక ప్యాకేజ్లో 2 మొక్కలు అయితే పెట్టారు. నీట్గా ర్యాప్ చేసి సైడ్లో అంతా కూడా కాటన్ లాంటిది, స్పాంజ్ లాంటిది పెట్టారు, ఎక్కడ డ్యామేజ్ కాకుండా. సో అన్ని మీడియం సైజు మొక్కలు నీట్గా హ్యాంగింగ్ అయ్యే విధంగా వచ్చాయన్నమాట. సో చూసారు కదా, లోపల లైట్ వెయిట్గా కోకోపీట్ లాంటి మట్టి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా హోయా వెరైటీస్ అనమాట. సో సపరేట్గా పేర్లు అయితే ఉన్నాయి. మీరు సెర్చ్ చేసినట్లయితే వీటి పువ్వులు కూడా ఎలా వస్తాయి, నెక్స్ట్ వీటిని బాగా పెంచి పెరిగే కొద్దీ ఎలా పువ్వులు వస్తాయి అనేది కూడా మీరు చూడొచ్చు. సో మీరు ఆ పువ్వులు చూసి ఆ మొక్క కావాలనుకుంటే అందులో ఉన్న దాంట్లో మీరు చూడొచ్చు. ఇందులో అయితే నాకు ఏది తెప్పించానో తెలియట్లేదు, అంటే అన్నీ కూడా ఒక్కొక్క వెరైటీనే ఉన్నాయి. బట్ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క పేరు అయితే ఉంది. ఒకటి పబ్లికా అని, ఇంకొకటి హోయా కేరియాయ్, సో ఇలా అన్నీ కూడా ఉన్నాయి. హోయా స్ప్లాష్ అని. సో ఈ విధంగా వాటి మొక్క పేరు తగ్గట్టుగానే ఆ మొక్క ఆకులు కూడా ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా మనకు ఆకులు అనేవి చాలా అందాన్ని ఇస్తాయి అన్నమాట. వీటికి కొంచెంలో ఆకుల్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. సేమ్ మొక్క కదా ఎందుకు వద్దు అనిపిస్తే వాటి పువ్వులు వచ్చిన తర్వాత వెరైటీగా ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, కొన్ని ఆకులు అయితే పైన తెల్లగా మచ్చల్లాగా అయితే వచ్చాయి. ఇంకొకటి అయితే చాలా హెవీ థిక్నెస్గా ఉందన్నమాట, ప్లాస్టిక్ రబ్బర్ లాగా ఆకైతే ఉంది. సో ఇవి పెరిగే కొద్దీ ఆకులు కూడా చాలా ప్లాస్టిక్ లాగా ఉంటాయి, చాలా షైనింగ్గా కూడా ఉంటాయి. వాటర్ స్ప్రే చేసి వాటిల్ని మనం మంచిగా పెంచినట్లయితే చాలా నీట్ ఫినిషింగ్గా ఆకులు అయితే కనిపిస్తాయి. సో ఈ విధంగా అన్నిటినీ కూడా ఇప్పుడు ఎలా వచ్చాయి అనేది చూపిస్తాను. ఇందులో అయితే ఇంకొక 2 మొక్కలు వేరేవి ఆర్డర్ చేశాను. సో చూసారు కదా మీడియం సైజ్ ఎలా వచ్చాయనేది. ఇంకా వీటి కాస్ట్ విషయానికి వస్తే మీకు ఎండ్ వరకు చూడండి, చెప్తాను ఎక్కడ తెప్పించాను ఇంకా డీటెయిల్స్ ఏంటి అనేది. సో మీకు నంబర్ ఏమైనా
మిస్టేక్ అయినట్లు అనిపిస్తే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, కరెక్ట్గా ఇస్తాను. ఇంకా వాళ్ళ ఛానల్ని కూడా మెన్షన్ చేస్తాను. సో ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. సో నాకైతే ఈ మొక్కలు ఇష్టమయ్యాయి. ఇవి ఒక వెరైటీ కలెక్షన్ కాబట్టి సో ఇవి కూడా నర్సరీలో దొరకటం చాలా రేర్ అనమాట. సో అందుకనే ఇవి నాకు నచ్చి తక్కువగా కాస్ట్ అనిపించింది. సో అందుకనే తెప్పించాను. స్పెషల్ ప్లాంట్స్కి తక్కువగా ఉన్నప్పుడు తెప్పించినట్లయితే మనకు బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అదే నర్సరీలో హెవీగా కాస్ట్ ఉన్నప్పుడు కొత్త మొక్కలు తెప్పించుకోవాలనుకున్నా అవ్వవు కాబట్టి సో తక్కువగా అనిపించాయి, మీడియం కాస్ట్ రేంజ్. సో అందుకనే తెప్పించాను. సో మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. హోయా ప్లాంట్ లవర్స్కి అయితే చాలా బెస్ట్ ప్రైస్ అనే చెప్పొచ్చు. సో చూసారు కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఆకులు అయితే ఉన్నాయి. కొన్ని అయితే బాదాం ఆకుల లాగా ఒక మొక్క అయితే ఉంది. సో ఒకటి ఇలా వచ్చాయి. ఇంకా ఎయిర్ ప్లాంట్స్ అయితే 2 తెప్పించాను. సో ఇవి బేబీ ప్లాంట్స్ అనమాట. పర్పుల్ కలర్ ఆకులు అయితే వస్తాయి. సైడ్లో 3 వెరైటీస్ అయితే ఈ ఎయిర్ ప్లాంట్స్లో వస్తాయి. ప్రీవియస్ వీడియోలో మీరు అన్బాక్సింగ్ వీడియో చూసారు కదా ఎయిర్ ప్లాంట్స్ అనేవి. సో ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ వస్తుంది. సో ఇదైతే బేబీ ప్లాంట్. సైడ్లో చిన్న చిన్నగా ఏమీ లేదు, కొత్తగా ఫ్రెష్గా వస్తాయి. మంచిగా ఫ్రెష్గా ఉంది చూడండి. సో అయితే టోటల్గా నేనైతే నేను తెప్పించాను. ఇంకొకటి దిల్ షేప్ పోతోస్ అంటే మనీ ప్లాంట్ వెరైటీ ఒకటి గిఫ్ట్గా ఇచ్చారు. సో ఈ విధంగా అయితే అన్ని మొక్కలు అయితే వచ్చాయి. సో ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా ఒక్కొక్క మొక్క ఒకటి 180, ఇంకొకటి 250, ఇంకొకటి 160. సో ఈ విధంగా వచ్చాయి. చాలా స్పెషల్ ఉన్నప్పుడు వాటికి 2 అలా వచ్చింది. ఇంకా మిగతావన్నీ 180, 160 ఆ విధంగా వచ్చాయి. ఇంకా ఇక్కడైతే ఇంకొక స్పెషల్ మొక్క అనే చెప్పొచ్చు. అంటే మనం లవ్ సింబల్ ఉన్న హోయా కేరియాయి మొక్కనైతే చూసే ఉంటాం కదా. గిఫ్ట్ లాగా కూడా మనం ఈ దిల్ షేప్ని ఇవ్వచ్చు. సో నర్సరీలో కూడా మీరు ఈ దిల్ షేప్ మొక్కనైతే చూసే ఉంటారు. కోకోపీట్లో నాటి ఉంటుంది. సో ఇదైతే మనకు అది తెచ్చిన తర్వాత అలాగే ఉంచి సో అది లేట్గా గ్రోత్ అయిన తర్వాత తీగలాగా పెరుగుతుంది. బట్ ఇదైతే మనకు ఒకే సింగిల్ లీఫ్ నుంచి కూడా ప్రొపగేషన్ చేయొచ్చు అనమాట. మీరు ఎక్కువగా నర్సరీలో అయితే దిల్ షేప్ అంటే ఆకు నుంచి నాటి ఉంటారు. సో అదే మీరు పర్చేస్ చేస్తారనమాట. సో ఇక్కడైతే వాళ్ళు నాకు మీరు డైరెక్ట్గా అలా అంటే ఆకు నుంచి ప్రొపగేట్ చేసినది కాకుండా సో ఆకు నాటిన తర్వాత మంచిగా తీగలాగా 2 కొమ్ములు అయితే వస్తాయి కదా. సో అలా తీసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు పెరిగే కొద్దీ ఆ తీగకు దిల్ షేప్ ఆకులు అయితే అలాగే వస్తూ ఉంటాయి. సో మీకు ఇలా కంపల్సరీగా హ్యాంగింగ్ లాగా వచ్చేటప్పుడు దిల్ షేప్ లాగా అవి కూడా రావాలనుకుంటే మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు తీగలాగా కొంచెం వచ్చి ఉన్న ఆ దిల్ షేప్ నాటిన సైడ్లో ఇప్పుడు చూపిస్తాను. సో ఈ విధంగా కొమ్ము వచ్చి ఉంటే సైడ్లో సో అది నెక్స్ట్ మీకు చిన్నగా దిల్ షేప్ లీవ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మీకు కావాలనుకుంటే నర్సరీలో ఉన్నప్పుడు ఇలా కొమ్ము వచ్చినది చూసి మంచిగా నాటుకున్నది అది తెప్పించుకోండి. సో ఇక్కడ వాళ్ళే చెప్పారనమాట, ఇది మంచిగా సక్సెస్ అయ్యింది. ఇదైతే ఫుల్ పాట్ ఉన్నింది, నాకు వద్దు జస్ట్ మీడియం సైజ్ కావాలనుకుంటే సో హెవీ కాస్ట్ ఉంది కదా. సో అందుకనే మీడియంగా ప్రొపగేట్ అయినది ఇచ్చారనమాట. సో ఆ విధంగా మీకు కావాలనుకుంటే అందులో మీడియం సైజ్ కావాలనుకుంటే వాళ్ళు వాటికి తగ్గట్టుగా కాస్ట్ అయితే చెప్తారు. సో చూసారు కదా, ఇది కూడా హోయా కేరియాయి అయితే చాలా స్పెషల్ మొక్క. ఇంకా ఈ హోయా కేరియాయి అంటే ఈ దిల్ షేప్ మొక్కల్లో అయితే ఇంకా 3 రకాలు
ఎక్కువగానే వస్తాయి. ఇదైతే ఇప్పుడు చూస్తున్నది డార్క్ గ్రీన్, రెగ్యులర్గా అంటే నార్మల్గా అన్ని నర్సరీలో దొరికే మొక్క. ఇంకా వేరేవైతే ఇలా డార్క్ గ్రీన్ దిల్ షేప్ సైడ్లో ఎల్లో బార్డర్స్ వస్తుంది. ఇంకా డార్క్ గ్రీన్లోనే చిన్న చిన్నగా వైట్ ప్యాచెస్ కూడా ఉంటాయి. బట్ అవైతే ఇంకా జస్ట్ ఇప్పుడు ఆకులు నాటాము, అది సక్సెస్ అయితేనే మంచిగా వస్తుంది అని చెప్పారు. సో ఈ డార్క్ గ్రీన్ అయితే సెట్రేట్ అయ్యి ప్రొపగేట్ అయ్యింది కాబట్టి సో నెక్స్ట్ టైం మనకు దిల్ షేప్ లాగా ఆకులు వస్తాయి కదా, సో ఇదే తీసుకోండి అని రెఫర్ చేశారు. సో అందుకనే ఈ డార్క్ గ్రీన్ రెగ్యులర్ హోయా కేరియా అయితే ఆర్డర్ చేశాను. సో చూసారు కదా ఏ విధంగా హోయా ప్లాంట్స్ వెరైటీ ఎలా వచ్చాయి అనేది. ఇంకా స్క్రీన్ పైన నేను మీకు నంబర్ మెన్షన్ చేస్తాను, ఇంకా వీటి పేరు కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి. సో హోయా ప్లాంట్ లవర్స్ అయితే ఖచ్చితంగా తెప్పించుకోండి. సో చూసారు కదా, ఐ హోప్ ఈరోజు అన్బాక్సింగ్ ప్లాంట్స్ వీడియో ఇష్టమైంది అనుకుంటూ ఉన్నాను. చాలా ఫ్రెష్గా అన్ని మొక్కలు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నాను. ఇంకా మీకు దూరం డిస్టెన్స్ బట్టి మీకు కొరియర్ ఛార్జ్ అయితే అవుతుంది. స్పీడ్ పోస్ట్లోనే పంపిస్తారనమాట, అంటే డిటిటీసీ అలా. సో చూసారు కదా, ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching. Happy gardening.